అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు అని చెప్పి పెట్రోల్ బంకుల ముందు క్యూ లైన్లు కడుతున్నారు. గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారు. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్న తర్వాతే బయటికి పోతున్నారు. కార్లైనా బైక్లైనా కంప్లీట్గా ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నారు. కొన్ని పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డు పెట్టిరు. పెట్రోల్ దొరకట్లేదని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి చాలామంది జనాలు సఫర్ అవుతూ ఉన్నారు. బంకుల ముందు గంటల తరబడి పడిగాపులు కాస్తూ ఉన్నారు. అసలు పెట్రోల్ ఉందా లేదా, పెట్రోల్ డీజిల్ దొరుకుతుందా దొరకదా, ఇవన్నీ అంశాలపైన మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా గట్టిగా చేస్తాను. రైట్గా టాపిక్లోకి పోతే, ఇగో పెట్రోల్ బంకుల ముందు చాలామంది జనాలు క్యూ లైన్లు కట్టిరు. దాదాపు 100 బైకులు 1000 బైకులు ఫుల్ ట్యాంకులు కొట్టించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కార్లు కూడా ఫుల్ ట్యాంకులు కొట్టించుకుంటున్నారు. ఐటీ ఎంప్లాయీస్ కూడా ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నారు. తర్వాత చాలామంది విద్యార్థులు కూడా కంప్లీట్గా కార్లు బండ్లన్నీ ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని పోతున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, పెట్రోల్ దొరకదేమో డీజిల్ దొరకదేమో అని అనుకొని క్యాన్లల్లో, వాటర్ క్యాన్లల్లో పెట్రోల్ డీజిల్ కొట్టించుకొని పోతున్నారు. అంటే స్టాక్ పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే 10 లీటర్ 20 లీటర్ 50 లీటర్లకు సంబంధించినటువంటి క్యాన్లు పట్టుకొచ్చి పెట్రోల్ డీజిల్ కొట్టించుకొని పోతున్నారు. మరి నిజంగా తెలంగాణలో పెట్రోల్ లేదా? కొన్ని బంకులలో మాత్రం నో స్టాక్ బోర్డు పెట్టారు. నో స్టాక్ బోర్డు పెట్టడానికి కారణం ఏంటంట అంటే, ఆ బంకులలో ఇంకా పెట్రోల్ డీజిల్ రాలేదట. ఇతర బంకులలో మాత్రం పెట్రోల్ డీజిల్ ఉన్నది. ఇతర బంకులలో పెట్రోల్ డీజిల్ నడుస్తున్నది. అయితే హైదరాబాద్లో 2-3 వీడియోలు ఏదో వైరల్ అయినాయి. పెట్రోల్ దొరకట్లేదు, నో స్టాక్ బోర్డులు పెట్టిరు, ఇక పెట్రోల్ ఉండదు అని చెప్పి. ఎప్పుడైతే 1-2 వీడియోలు వైరల్ అయినాయో చాలామంది జనాలు ఆ వీడియోలను నమ్మి గంటల తరబడి లైన్లో వెయిట్ చేసి పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. సిఎన్జి ఎల్పిజి దొరకట్లేదు, ఓకే, గ్యాస్ వస్తలేదు, కానీ పెట్రోల్ డీజిల్ మాత్రం ఉందట. పెట్రోల్ డీజిల్ నిలువ ఉంది, ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, కావాల్సినంత ఇంధనం ఉంది, ఎవరు అధైర్యపడకండి అని చెప్పి తెలంగాణ పెట్రోలియం ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక లేఖ విడుదల చేసినటువంటి కార్యక్రమం చేసిరు. ఇగో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అని చెప్పి వాళ్ళు ఒక లేఖ విడుదల చేసిరు. హెచ్పి, ఇండియన్ ఆయిల్, భారత్ వాళ్ళు చాలా క్లియర్గా దీంట్లో చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఇంధన కొరత లేదు, ఇంధన కొరతపై వస్తున్న వార్తలను ఖండించిన తెలంగాణ పెట్రోలియం అసోసియేషన్ రాష్ట్రంలో ఎంత కావాలనో అంత పెట్రోల్ డీజిల్ ఉంది. కొన్ని పెట్రోల్ బంకులలో మాత్రమే పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు, నో స్టాక్ బోర్డు పెట్టిరు. వాటికి కూడా మేము ఈరోజు పంపిస్తా ఉన్నాం పెట్రోల్ డీజిల్. ఎవరు ఇబ్బంది పడవద్దు, రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది లేదు, రోడ్లలో లైన్ కట్టకండి, ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది, ఇబ్బంది అవుతా ఉంది, మీకు కావాల్సినంత పెట్రోల్ డీజిల్ మాత్రమే మీ వెహికల్లో కొట్టియండి. అనవసరంగా ఫుల్ ట్యాంక్ కొట్టించుడు, లేకపోతే క్యాన్లలో మొత్తం పెట్రోల్ డీజిల్ క్యారీ చేసుడు, ఇలాంటి చేయకండి. పెట్రోల్ బంకులలో పెట్రోల్ డీజిల్ ఉంది. కేవలం సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం, మీడియా ఛానల్లో వస్తున్నటువంటి ఫేక్ ప్రచారం, ఆ ఫేక్ ప్రచారాన్ని నమ్మి పర్సన్ కాకండి, ఇబ్బంది పడకండి అని చెప్పి చాలా క్లియర్గా తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ లేఖను విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అయితే అసలు విచిత్రం ఏంది తెలుసా? ఇగో అసలు వీడియోలు చూస్తుంటే చాలా పర్షాన్ అనిపించింది. ఇగో 100 బైకులు పొద్దుగాల 6 గంటల నుండి స్టార్ట్ అట. పొద్దుగాల 6 గంటల నుండి 100 బైకులు చూడండి, ఎక్కడ చూసినా పెట్రోల్ కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు, పెట్రోల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంత కొరత ఏం లేదట తెలంగాణలో. పెట్రోల్ కొరత మొత్తం పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ లేదు, ఆగమైపోయింది, అంత అవసరం లేదు, పెట్రోల్ ఉంది, ఎవరు ఇబ్బంది పడవద్దు. ఏదో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను చూసి మీరు నమ్మకాన్ని అంటారు. ఇగో ఎంత విచిత్రం చూడండి. పెట్రోల్ కోసం ఈ పెద్ద ఆయన క్యాన్ పట్టుకొని వచ్చిండు, ఆ క్యాన్లో నింపించుకున్నాడు, గీ క్యాన్లో నింపించుకున్నాడు పెట్రోల్ డీజిల్. ఒక దాంట్లో డీజిల్, ఒక దాంట్లో పెట్రోల్. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఆల్రెడీ ఉందని చెప్పి తెలంగాణ పెట్రోలియం ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళే చెప్తున్నారు. ఇబ్బంది పడకుర్రి, అనవసరంగా క్యాన్లలో పెట్రోల్ డీజిల్ తీసుకోపోకుర్రి, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే మొత్తం పేలిపోతుంది, ఇబ్బంది పడతారు, అట్లా చేయకండి, పెట్రోల్ డీజిల్ ఉన్నది, 2-3 బంకులలో మాత్రమే లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఘోరం, పెద్ద క్యాన్లు పట్టుకొచ్చి 50 లీటర్ల 100 లీటర్ల క్యాన్ పట్టుకొచ్చి మొత్తం పెట్రోల్ కొట్టించుకొని పోతున్నారు. ఇది ఎక్కడ విచిత్రమో అర్థం కాలే. ఇంకా పెద్ద క్యాన్లు. ఒక ఆయన అయితే ఒక డ్రమ్ము పట్టుకొచ్చిండు, ఒక డ్రమ్ము, ఈయన మా ఉప్పల్ కాడ ఒక డ్రమ్ము పట్టుకొచ్చి డ్రమ్ములో పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు. ఏందన్నా అంటే, అయిపోతుందట. అంటే ఎక్కడ అయిపోయాడు, ఇదో లేకొచ్చింది చూడే, లెటర్ వచ్చింది, ఉన్నదట, మస్తుగా పాడైంది, ఈ బంకులో లేకపోతే ఇంకో బంకులు ఉంటుంది అని చెప్పుడుతోటే గంతేనంటావా అంటే గంతే నడువు అంటే పోయిండు. అసలు విచిత్రం, చాలా మంది జనాలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు కథనాలను నమ్మి మోసపోతున్నారు. తప్పుడు వార్తలను నమ్మి, తప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ప్రచారాన్ని నమ్మి మోసపోతున్నారు. సరే, యుద్ధ వాతావరణం ఉంది, ఇతర దేశాల వాళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో గ్యాస్ ఇక్కడ తయారు కాదు మన భారతదేశంలో.
పెట్రోల్ డీజిల్ కూడా మన భారతదేశంలో తయారు కాదు, వేరే దేశంలో తయారవుతుంది కాబట్టి అక్కడ నుండి రావాలి, సముద్ర మార్గంలో వస్తుంది. సముద్ర మార్గంలో వచ్చినప్పుడు మనం తీసుకుంటాం. కాకపోతే యుద్ధ వాతావరణంలో షిప్ యార్డ్ల పైన యుద్ధం జరిగింది, బాంబులు వేసిర్రు. తర్వాత గ్యాసు తయారీ కంపెనీల పైన బాంబులు వేసిర్రు, పెట్రోల్ తయారీ కంపెనీల పైన బాంబులు వేసిర్రు. కానీ ఇతర దేశం నుండి రావాల్సినటువంటి పెట్రోల్ టన్నల్ రూపంలో మనకు వస్తున్నాయట. మన దేశానికి టన్నల్ రూపంలో వస్తున్నాయి, టన్నల్స్ ఉంటాయి కింద, ఆ టన్నల్ రూపంలో మనకు వస్తున్నాయి. షిప్పులు కూడా వస్తున్నాయి, షిప్పులలో కూడా మన పెట్రోల్ మనకు వస్తుంది. కాబట్టి పెట్రోల్ డీజిల్ కొరత లేదు, గ్యాస్ కొరత ఉందట. ఎల్పిజి సిఎన్జి ఈ గ్యాస్ కొరత ఉన్నది, గ్యాస్ కొరత మాత్రం వాస్తవం అట. ఆ గ్యాస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినారు ఇక్కడ పార్లమెంట్లో, ఏదైతే కరోనా టైంలో ఇబ్బంది పడ్డామో ఇప్పుడు కూడా అట్లనే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో. అది కూడా గ్యాస్ గురించి, గ్యాస్ ఎల్పిజి సిఎన్జి వెహికల్స్ గురించి చెప్పింది తప్ప పెట్రోల్ డీజిల్ గురించి చెప్పలే. పెట్రోల్ డీజిల్ భారీ ఉన్నదట, మంచిగానే ఉన్నదట, ఎంత కావాలో అంత నిలువ ఉన్నదట. ఎవరు అధైర్యపడవద్దు, ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే అసలు ఘోరంగా, అసలు చూస్తుంటే చాలా విచిత్రం అనిపించింది. వందల కార్లు ఇగో వేడి చేస్తామని, కార్లు, జాబర్లు, కార్లు, ఇగో ఐటీ కంపెనీలో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఇట్లా వేడి చేస్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది. వీళ్ళందరిగో దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో వెహికల్స్ పెట్టుకొని వేడి చేస్తూ ఉన్నారు పెట్రోల్ కోసం. ఆ బంకులో కాకపోతే ఇంకో బంకులో ఉంటుంది, ఒక బంకులో స్టాక్ లేకపోతే ఇంకో బంకులో స్టాక్ ఉంటుంది, ఇక్కడ కాకపోతే ముంగడి పోతే ఇంకో దగ్గర ఉంటుంది. ఇది కేవలం సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే, ఇది ఒక స్టంట్ సోషల్ మీడియాలో. దీన్ని నమ్మి మోసపోయారు అనుకో ఇబ్బంది పడతారు. చూడు ఎంత విచిత్రమో, చదువుకున్నోడు గట్లనే తయారయ్యారు, చదువు లేనోళ్ళు గట్లనే తయారయ్యారు. ఏదో లేదు, పెట్రోల్ లేదు, కథం పెట్రోల్ బంక్లకు జొరుడు, గ్యాస్ లేదనుతో గ్యాస్ బండలు తీసుకోపోడు. సరే గ్యాస్ కొరత ఉన్నది, ఇప్పుడు పుసుక్కున నీళ్లు లేవు అనుడితో ఇక నీళ్లు లేవు అంటే సముద్రం కాడికి పోతారా డైరెక్ట్, బిందెలు పట్టుకొని క్యాన్లు పట్టుకొని. నీళ్లు లేవు తాగడానికి, నీళ్లు మొత్తం బంద్ అయినాయి అంటే కథం ఇక కార్లు కట్టలు కట్టుకొని అడిగి పోతారా? అట్లా నమ్మొద్దు కదా. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైతే వార్తలు ఉన్నాయో కొన్నిటిని నమ్మొద్దు, అసలు రియాలిటీ తెలుసుకోవాలి, నిజాలు తెలుసుకోవాలి. నేను నిన్న తిరిగిన చాలా బంక్లలో పెట్రోల్ డీజిల్ ఉన్నది. ఒక అన్నని అడిగిన, అన్న పెట్రోల్ డీజిల్ లేదంటే నిజమేనా అంటే మస్తుకున్నది, ఇప్పుడే ఒక ట్యాంకర్ తెప్పించినాం, ఇదంతా సోషల్ మీడియాలో ఉత్త ప్రచారం అని. నిన్న మేము జవహర్ నగర్కి సంబంధించిన డంపింగ్ యార్డ్ పోతుంటే అక్కడ పెట్రోల్ కొట్టిస్తే ఎవరు లేరాడ, బంకు చాలా ఖాళీ ఉన్నది. ఏందన్నా మొత్తం బంకులో పెట్రోల్ లేదు అది ఇది అంటారు, ఏందన్నా అంటే మస్తుకున్నదన్న, అదంతా ఫేక్ ప్రచారం, అవి నమ్మకుర్రి అని చెప్పి చెప్తున్నారు. ఇక ఏడో తెలుసా, లోయర్ ట్యాంక్ బండ్ వద్ద పెట్రోలు, లోయర్ ట్యాంక్ బండ్కి సంబంధించిన వ్యవహారంలో వాహనాలు మొత్తం అయిపోయినాయి. పెట్రోల్ బంక్ దగ్గర, లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర చూడు, ఎందుకు పెట్రోల్ లేదని చెప్పి బంకులలో పెట్రోల్ కొట్టేయడానికి ఒక కథ. అసలు చాలా విచిత్రం అనిపించింది ఇదంతా చూస్తుంటే. ఇప్పుడు ఆ బంకుకు సంబంధించినటువంటి అసోసియేషన్ ఓనర్లేమో మస్తుగున్నది పెట్రోల్, టెన్షన్ పడకుర్రి, మీకు కావాల్సినంత పెట్రోల్ మాత్రం డీజిల్ మాత్రం కొట్టిర్రి, అనవసరంగా క్యాన్లలో కొట్టియకుర్రి అని చెప్తున్నారు. వీళ్ళేమో పెట్రోల్ లేదు డీజిల్ లేదని చెప్పి ఫుల్ ట్యాంకులు కొట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఏం లేదు, బంకోనికి లాభం అంతే, అంతకు మించి ఏం లేదు, ఏం కనబడతలేదు మనకు. కాబట్టి ఎవరు కూడా ఫేక్ ప్రచారాన్ని నమ్మకండి. మొత్తం బంకులకే పోతున్నాయి ఈ కార్లు అన్నీ, ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నారు మొత్తం, ఎంత పడితే అంత. గంత కొరత ఏం లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను అబద్ధం ఎందుకు చెప్తా, వాళ్ళు రాసినటువంటి లేఖనే తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు, సప్లై చైన్స్ ఆర్ ఫంక్షనింగ్ నార్మల్లీ అట, నార్మల్గానే ఉన్నది, అవాయిడ్ ప్యానిక్ బయ్యింగ్, ప్యానిక్ వద్దంటున్నారు, డు నాట్ స్టోర్ ఫ్యూల్ ఇన్ అన్ఆథరైజ్డ్ కంటైనర్స్ అట. అసలు కంటైనర్స్లో మీరు ఏం చేయకుర్రి, అనవసరంగా క్యాన్లలో గిన్లలో పట్టకుర్రి, పర్చేస్ ఫ్యూయల్ ఓన్లీ యాజ్ పర్ యువర్ రెగ్యులర్ నీడ్స్, మీకు ఎంత కావాలో గంతనే మీరు ఫ్యూయల్ పట్టించుకోరి, అంటే పెట్రోల్ డీజిల్ పట్టించుకోరి, అంతకు మించి వద్దు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లెట్స్ వర్క్ టుగెదర్ టు ప్రివెంట్ ఇన్కన్వీనియన్స్ అండ్ ఇన్ష్యూర్ సేఫ్టీ ఫర్ ఆల్, డు నాట్ బిలీవ్ ఆర్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్, స్టే ఇన్ఫార్మ్డ్, స్టే రెస్పాన్సిబుల్. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఫేక్ న్యూస్ నమ్మకుర్రి, అదంతా దుష్ప్రచారం, అనవసరంగా ఇబ్బంది పడతారు, మస్తుగుండి పాడైంది. దెర్ ఈజ్ నో స్టోరేజ్ ఆఫ్ ఫ్యూల్, అడ్వైజర్ స్టాక్ ఈజ్ అవైలబుల్ విత్ HPCL, IOCL, BPCL, సప్లై చైన్స్ ఫర్ ఫంక్షనింగ్ నార్మల్లీ అట, నార్మల్గానే ఉంది, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇది ఆ షార్టేజ్ లేదంట, సారీ దెర్ ఈజ్ నో షార్టేజ్ లేదంటున్నాడు, ఇక్కడ కూడా షార్టేజ్ లేదు, మీరు ఏదో పెద్ద ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడకు అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాటే. తెలంగాణ పెట్రోలియం అసోసియేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు, దెర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ ఫ్యూయల్, అడ్వైజర్ స్టాక్ ఈజ్ అవైలబుల్ విత్ HPCL, తర్వాత IOCL, BPCL అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇండియన్ ఆయిల్ కూడా ఉంది మా దగ్గర, భారత్ పెట్రోల్ ఉంది, HP కూడా ఉన్నది, సప్లై చైన్స్ ఫర్ చైన్స్ ఆర్ ఫంక్షనింగ్ నార్మల్గానే ఉన్నది మా దగ్గర, పెద్ద ఇబ్బంది లేదని వాళ్ళే చెప్తున్నారు కదా.
మరి మనం ఎందుకు పర్సన్ అవుతున్నాం, ఆగమాగం అవుతున్నాం? చాలామంది అసలు ఇబ్బంది పడుతున్నారు, ఏందని చెప్పి. ఏం లేదు, అంత నార్మల్ ఉంది, ఇబ్బంది పడకండి. ఈ వీడియో ఇమీడియట్లీ అందరికి షేర్ చేయండి, అందరికి అర్థమవుతుంది ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.